హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు. తెలంగాణలో కొత్త బీజేపీ చీఫ్ ఎన్నిక అనేది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇది తీవ్ర కలకలం రేపుతుంది. ముఖ్యంగా ఆ పార్టీకి చెందిన నాయకులే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ ఎన్నికపై రామచంద్రరావుని తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం పైన రాజా సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పార్టీకి రాజీనామా కూడా చేశారు. తన రాజీనామా లేఖను కూడా కిషన్ రెడ్డికి పంపుతున్నానని చెప్పేసి తాజాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అయితే రాజా సింగ్ చేసిన మెయిన్ సంచలనమైన ఆరోపణలు చూస్తే తను చాలా రోజుల నుంచి పార్టీలో కష్టపడుతున్నానని, అయితే పార్టీలో కష్టపడిన వారికి కాకుండా ఇలా తెలంగాణలో కొత్త బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావుని ఎన్నిక చేయడం పైన తను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని కూడా ఆయన కరాఖండిగా చెప్పేశారు. అంతేకాకుండా తన కుటుంబం తాను టెర్రరిస్టులకి టార్గెట్గా ఉన్నా కూడా ఇన్నాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని, కానీ పార్టీలో తనకు కావాల్సిన గుర్తింపు మాత్రం దక్కలేదని చెప్పి ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇన్నాళ్ళు చాలామంది కూడా ఈ పార్టీలో కష్టపడిన వారికి కూడా కరెక్ట్గా గుర్తింపు రాకుండా ఉందని, అంటే ఈ రాజాసింగ్ చేసిన ఆరోపణలు చూస్తే ఇప్పటివరకు ఈ అధ్యక్ష ఎన్నిక కోసం అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వడం కోసం చాలామంది నాయకులు సీనియర్లు రేస్లో ఉన్నారు. ఎవరంటే రామచంద్రరావుతో కంపేర్ చేస్తే అతను కాకుండా సీనియర్ నాయకులైనటువంటి కొంతమంది డీకే అరుణ, తర్వాత లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ లాంటి వారు కొంతమంది రేస్లో ఉన్నారు. అయినా రేస్లో ఉన్నప్పుడు కూడా పార్టీ అధిష్టానం అనూహ్యంగా రేపు ఎన్నిక ఉండగా కూడా ఇవాళే అనుకోకుండా రామచంద్రరావుని తెరపైకి తీసుకొచ్చి ఆయనని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం పట్ల చాలామంది నాయకులు అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా రాజాసింగ్ కూడా వచ్చి తెరపైకి వచ్చి తాను ఈ ఎన్నికను అస్సలు అంటే యాక్సెప్ట్ చేయట్లేదు, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పడం కూడా ఇప్పుడు కమలం పార్టీలోని కలకలం రేపుతుంది. మరి ఈ వ్యవహారం ఇంకాస్త ముందు అంటే ముదిరి ఇంకా ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చూడాలి. ఎందుకంటే బీజేపీలో అయితే తెలంగాణ బీజేపీలో పార్టీని బలంగా చేయడానికి కోసం, తెలంగాణలో పార్టీని ఎలా అయినా అధికారంలోకి గెలిపించడం కోసం చాలామంది మేము ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ పార్టీ తమకు కావాల్సిన అంటే అలాంటి రైట్స్ ఇవ్వడం లేదు, అంటే కొంతమందికి మాత్రమే పదవులు ఇచ్చి కొంతమందిని మాత్రం ఇగ్నోర్ చేస్తుందని చెప్పేసి కూడా చాలామంది నాయకులని అసంతృప్తి అయితే కనిపిస్తుంది. దీనికి రాజాసింగే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మరి రాజాసింగ్ వ్యవహారం అనేది ఇంకా ముందు ఎలా మారుతుంది, అంటే ఆయన రాజీనామాని పార్టీ ఆమోదిస్తుందా లేదా, మరి దీని మీద పార్టీ అధిష్టానం కానీ సీనియర్ నాయకులు కానీ ఎలా స్పందిస్తారనేది మనం కాస్త వేచి చూడాల్సిందే.